దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన విజన్ క్యూటీ ఫెలోషిప్ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట విజన్ క్యూటీ ఫెలోషిప్ తరఫున ప్రత్యేక వందనాలు, శుభాలు తెలియజేస్తూ నేటి ధ్యాన కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, నేటి ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగము అపోస్తలుడైన పౌలు గారు కొరింథీకి రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 50వ వచనం నుండి 58వ వచనం వరకు. ప్రియులారా, మీ దగ్గర బైబిల్స్ అందుబాటులో ఉన్నట్లయితే నాతో పాటు మీరు కూడా బైబిల్ తెరవండి. ముందుగా వాక్య భాగం చదివి ధ్యానంలోకి వెళదాం. వాక్యం చదివి ధ్యానం చేసుకుందాం. సహోదరులారా, నేను చెప్పినదేమనగా, రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్న నేరవు, క్షేత అక్షేతను స్వతంత్రించుకున్నదు. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. మనమందరము నిద్రించము, కానీ నిమిషములో ఒక్క రెప్పపాటున కడబూర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదుము. బూరం రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. మనము మార్పు పొందుదుము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది, మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మ్రింగివేయబడను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. ఓ మరణమా, నీ విజయం ఎక్కడ? ఓ మరణమా, నీ ముళ్ళెక్కడ? మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించున్న దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసం ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్త్రీలను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. చదువుకున్న లేఖన భాగమును దేవుడు నేటి మన ధ్యాన సమయం కొరకు దీవించి ఆస్వాదించునుగాక. ప్రియులారా, నేటి ధ్యాన భాగం కొరకు ఏర్పాటు చేసినటువంటి ప్రధాన అంశము పునరుత్థానము, ప్రతిరోజు జీవించే శక్తి. పునరుత్థానము, ప్రతిరోజు జీవించే శక్తి. రిజరెక్షన్, ద స్ట్రెంగ్త్ టు లివ్ త్రూ ఎవ్రీ డే ఆర్ ఈచ్ డే అనే ఈ అంశం ప్రియులారా ఆధారం చేసుకుని నేటి పాఠ్యభాగ సారాంశాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, దేవుని సంపూర్ణ రాజ్యాన్ని వారసత్వంగా పొందాలని ఆశించేటువంటి వారు పునరుత్థాన శక్తి యొక్క నిత్య అవసరతను వారు గుర్తించాలని పౌలు గారు ఈ వాక్యంలో జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియులారా, విశ్వాసులు నశించిపోయే శరీరాలతో నిత్యరాజ్యంలోనికి వారు పాలు పొందలేరని, చివరిగా కడబూరం మ్రోగిన తర్వాత మృతులు పునరుత్థానం చెందుతారని, అప్పుడు జీవించినటువంటి వారు ఈ శరీరాలు ఒక క్షణములో మారిపోతాయని, నశించిపోయేటువంటి శరీరాలు ఇవి నశించేవిగా మరణం అనే విషయాన్ని గమనించినప్పుడు మరణం ద్వారా దాని శక్తి పూర్తిగా కోల్పోతుంది. అలాగే యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచుట ద్వారా జయించే సామర్థ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి పునరుత్థానములో నిరీక్షణ ఉంది, కాబట్టి జయించే సామర్థ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కదలకుండా స్థిరమైనటువంటి విశ్వాసముతో జీవించాలని పౌలు గారు తన ప్రసంగాన్ని ముగిస్తున్నాడు ఈ లేఖన భాగంలో. కాగా నా ప్రియ సహోదరులారా, ప్రభువునందు మీ ప్రయాసము వ్యర్థము కాదని ఎరిగి స్త్రీలను కదలని వారును ఎప్పుడూ ప్రభు కార్యాభివృద్ధి అందు ఆసక్తి కలిగి ఉండండి అని పౌలు చెప్పిన మాట సందర్భంగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రియులారా, ఇందులో ప్రధానంగా దేవుడు మనకు నేర్పే పాఠాన్ని మనం గమనించినట్లయితే 50వ వచనంలో దేవుని రాజ్యాన్ని వారసత్వంగా పొందాలంటే మన శరీరాలు పునరుత్థానం చెందాలి. పునరుత్థానం చెందకుండా ఈ మట్టి శరీరంతో, ప్రియులారా, ఈ మాంసయుక్తమైన శరీరంతో మనము దేవుని రాజ్యాన్ని చేరుకోలేం. కాబట్టి మాంసము రక్తము నశించిపోతుంది, కానీ దేవుని రాజ్యమును వారసత్వముగా పొందేటువంటి వారు నిజంగా నిరంతరం జీవించేటువంటి వారు. దేవుని శాశ్వతమైనటువంటి రాజ్య పునరుత్థానం ద్వారా శాశ్వత జీవాన్ని పొందే వారికి మాత్రమే ఇది చెందుతుంది. కనుక పునరుత్థాన శక్తితో, ప్రియులారా, మనం ప్రతిదినం బ్రతుకుతూ ఉండాలన్నటువంటి వాక్యం ఈరోజు మనకు జ్ఞాపకం చేయబడుతుంది. ఇందులో 58వ వచనములో ప్రధానంగా పౌలు విశ్వాసులను తమ తమ పనులు, ప్రభు అప్పగించినటువంటి పనుల విషయంలో ఎక్కువగా తమను తాము అంకితము చేసుకొని పునరుత్థాన శక్తి పైన వారు నిరీక్షణ కలిగి ప్రభు ప్రేరేపించిన కొలది వాళ్ళు హృదయపూర్వకంగా ప్రభు పని చేయాలని
వారికి జ్ఞాపకం చేస్తూ, ఈ నిరీక్షణ లేకుండా మనం ఉంటే గనక ఈ ప్రపంచంలో మనము ఇంకా ఏమి తినాలా, ఏమి త్రాగాలా అనేటువంటి దాని గురించి ఆందోళన చెందుతాం తప్ప ప్రభు రాజ్యం కొరకు మనము ప్రయాసపడలేం ప్రియులారా. కాబట్టి పాపముతో రాజీ పడే ప్రమాదం ఉంది, నిరంతరము అపరాధ భావముతో బాధపడే అవకాశం ఉంది. కనుక ప్రభు వీటన్నిటి నుంచి మనను విడుదల చేయడానికి కొరకు తన పునరుత్థానము ద్వారా మనకు పునరుత్థాన శక్తిని అనుగ్రహిస్తూ ప్రియులారా, మనకు రక్షణ ఇవ్వడం ద్వారా మన జీవితానికి ప్రభువారు ఒక హామీని అనుగ్రహిస్తూ ఉన్నాడు. కనుక ప్రియులారా, మనం ఇకపైన మరణం యొక్క శక్తిని బట్టి నియంత్రించబడాల్సినటువంటి మనకు అవసరం లేదు. మనము ఈ విశ్వాసాన్ని, నిరీక్షణను దృఢంగా పట్టుకోవడం ద్వారా కఠిన హృదయాలతో మనము ప్రభు కార్యాలకు మనం మరింతగా అంకితం చేసుకోవాలి. ఎందుకంటే దేవుని కార్యం చేయడానికి ప్రియులారా మన సొంత శక్తి సరిపోదు, దైవికమైన శక్తి మనకు అవసరం. అదే పునరుత్థాన శక్తిగా ఈరోజు వరకు మనకు జ్ఞాపకం చేసిన ప్రియులార వాక్యం. కాబట్టి దేవుని పునరుత్థాన శక్తితో లేక శక్తి లేకుండా మనము దేవుని పని సంపూర్తిగా చేయలేమని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది ప్రియులారా. కనుక మనము అనుదినం మన ఆత్మీయ జీవితంలో ప్రభు యొక్క పునరుత్థాన శక్తితో ప్రతిరోజు జీవిస్తూ ముందుకు సాగిపోయే కృప ప్రభు మనకు అనుగ్రహించాలని రండి ఒక ప్రార్థన సమయం మనం కలిగి ఉందాం. ప్రభువా, క్రైస్తవునికి తగినటువంటి జీవితం, శ్రమను జీవించడానికి మీరు తిరిగి వస్తారన్నటువంటి మాటను గుర్తుంచుకొని మేము చేసే ప్రతి ప్రయత్నం ద్వారా ప్రభువా, నీ మరణాన్ని గురించి సాక్షులుగా ఈ భూలోకంలో జీవించడానికి, మా మరణ పర్యంతం ప్రభువా నీ సాక్షులుగా జీవించడానికి నీ పునరుత్థాన శక్తిని మాకు అనుగ్రహించమని క్రీస్తు ప్రభు పేరట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియులారా, ప్రభువారు నిత్యము తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ మన జీవితాలను బలపరుస్తూ ఉండగా అనుదిన ధ్యానముల ద్వారా ప్రియులారా మీరు నిజంగా మేలు పొందిన వారైనట్లయితే మీ అనుభవాలు, అనుభూతులు మాతో పంచుకోండి. మేము సంతోషిస్తాం, ప్రభువును స్తుతిస్తాం. నిత్యము పునరుత్థానుడైన యేసుక్రీస్తుతో జీవించడం ద్వారా ఆయన పునరుత్థాన శక్తిని కలిగి లోకానికి ప్రభు సువార్తను ప్రకటించట్లో ప్రభు యొక్క మహాశక్తి మనకు అనుగ్రహించబడాలని ఆశిద్దాం ప్రియులారా. కాబట్టి పౌలు చెప్పినట్టుగా ప్రభు యొక్క కార్యం కొరకు ప్రియులారా మనము నిత్యము ఆసక్తి కలిగి ఉండట మనకు అనుగ్రహించబడేటువంటి గొప్ప భాగ్యం. ఈ ప్రభు పనిని అలా చేయగలిగేటువంటి కృప ప్రభు మనకు అనుగ్రహించాలని ఆశిద్దాం ప్రియులారా. అలాగే యేసుతో ఏకాంత సమయము అనే ఈ అనుదిన ధ్యాన కార్యక్రమాలు మీకు మేలుకరంగా ఉండాలని ఆశిస్తున్నాం. తగిన సూచనలు, సలహాలు మీరు మాకు అందించవచ్చు. అలాగే ప్రియులారా, అనేకులకు ఈ ఛానల్ ఉపయోగకరంగా ఉన్నట్లుగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రభు కృప మనతో ఉండి తన రాజ్య వ్యాప్తి కొరకు, ఆయన సంకల్పం మన పట్ల నెరవేరుట కొరకు ప్రభు కృప చూపించాలని ప్రభు హస్తాలకు మనం అప్పగించుకుందాం. అలాంటి కృప ప్రభు మనకు సమృద్ధిగా అనుగ్రహించును గాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.